వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆరోగ్యమాత నవదిన ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా గోరంట్ల జ్వానేష్ విచ్చేసి దివ్య బలిపూజ సమర్పించి మరియు మాతా సందేశాన్ని అందించారు. అంతకుముందు బిషప్కు మేళతాళాలతో పుష్పాలతో మహావీర్ సర్కిల్ నుంచి ప్రదర్శనగా చర్చి వద్దకు సాదర ఆహ్వానం పలికారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సెప్టెంబర్ 6వ తేదీ వరకు నవదిన ఉత్సవాలు పేరిట ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహిస్తామని, 7న నగర పురవీధుల్లో మరియు తల్లితేరు ప్రదక్షిణ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 8న కడప అపోస్తలిక పాలనాధికారి రెవరెండ్ బిషప్ గాలి బాలి దివ్య బలిపూజ నిర్వహిస్తారని తెలిపారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరోగ్యమాత పతాక ఆవిష్కరణ గావించబోతున్నటువంటి శుభ తరుణములో ముందుగా పతాకాన్ని దీపించడం అనేటువంటి జరుగుతుంది. పూజ్య పీఠాధిపతులు మహాగంట ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవించుదాం. పీఠాధిపతులకు ముందుగా మనము ఈ ప్రార్థన చేయమని అభ్యర్థిస్తున్నాం. పితావో సర్వేశ్వర, మీ ప్రజలు తమ పాలక పునీత ఆరోగ్యమాత పండుగను కొనియాడుటకు సిద్ధం చేయబడిన ఈ పతాకాన్ని ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పతాకం నింగిలో స్మరించుకొని వారి సమాప్తకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందుండెడు పితా పుత్ర పవిత్ర ఆత్మకు కలుగునుగాక. పతాకము నింగిలో
ఎదుగుతూ ఉండగా అందరం కూడా గట్టిగా మరి తల్లి యొక్క గీతాన్ని పాడుకుందాం. దీనులను కామ్మా, దీనులను కాపాడు మా అమ్మ, మా కొరకు వేడంగా రావమ్మా, నీ బిడ్డల దీవించ వేగమే రావమ్మా. ఆరోగ్య మాతగా వెలసిన మా తల్లివి, నీవే మారు శరణము, నీ అందు దొరకు దీవెనలు, నీవే మారు శరణము, నీ అందు దొరకు దీవెనలు, మము చల్లగా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, మరియా వందనం, రాజ్ఞి వందనం, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అందరం చెప్తున్నారు. మిక్కిలిన తల్లి మీ సశక్తిలో పరిగెత్తు వచ్చి మీ అపకార సహాయపడిన వారిలో పడి మీ పవిత్ర సమర్పించి వస్తున్నాము. ఎటువైపు పొడిచి ప్రలాపించిన పాపిని నేను మీ దాన్ని కాచుకుంటున్నటువంటి మరియ తల్లి ఆరోగ్యమాత యొక్క పతాకము నింగిలో ఆవిష్కరించబడింది. ఇప్పుడు పీఠాధిపతులు శాంతి కపోతాలను నింగిలోకి ఎగరవేయ. శాంతి కపోతాన్ని నేత్రాసన ప్రొపరేటర్ ఫాదర్ సముద్ర సురేష్ గారు నింగిలోనికి శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ ఉన్నారు. శాంతి కపోతాన్ని నింగిలోకి ఎగురవేస్తుండగా వెరీ గుడ్. ఆ తర్వాత ఇక్కడ స్థలం ఇవ్వండి అమ్మా. ఇక్కడ స్థలం ఇస్తే మరియ తల్లి యొక్క ఆరోగ్యమాత పేరును ఆశీర్వదిస్తారు తండ్రి గారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన నాథుడైన యేసుక్రీస్తు కృప, పవిత్రాత్మ సహవాసమును ఈ పండుగను కొనియాడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి కలుగు సర్వేశ్వర, మీరు సృష్టించిన ఈ భూ కొనసాగుతూ మీ కీర్తిని పొగడుతున్నవి. ఈనాడు ఈ తల్లి యొక్క స్వరూపాన్ని, తేరును ఆశీర్వదించండి. ఈ తేరు ప్రదక్షిణగా వెళ్ళు స్థలమునన్నెల్లా మీ దైవ మహిమ వెల్లడేగునుగాక. మేము మోక్షరాజ్య ప్రయాణికులము అను సత్యమును విషితము చేసి మేము ఎల్లప్పుడూ చేయుచున్నాము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, దేవర ప్రసాదం చేత మరియు మా వందనము. ఏడవ స్వరూపం కలిగినటువంటి వారు దయచేసి ఆరోగ్యమాత సిస్టర్లు కొంచెం నడిపించండి. ఆరోగ్యమాత సిస్టర్లు అలాగే ఆరోగ్యమాత యువత ఈరోజు ప్రత్యేక రీతిన మనము మరియ తల్లికి ఘనముగా ఈ జపమాలను ధ్యానం చేసుకుందాం. పలువురు మంచి పనులు చేస్తూ ఉన్నాను. సెక్యూరిటీ దయచేసి స్కూటర్లు అయితేనేమి, కార్లు అయితేనేమి చక్కగా పార్కింగ్ చేయుటకు సెక్యూరిటీ వాళ్ళు సహకరించండి. అలాగే వారితో కలిసి యూత్ కూడా కొంతమంది పార్కింగ్కు చక్కగా మీరు సహకరించగలరని కోరుతున్నాం. అందరం కలిసి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు